దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే ఉన్న ఈ సౌకర్యాన్ని సీఎం చంద్రబాబు దివ్యాంగులకు కూడా ప్రవేశపెట్టారని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సీఎం రమేష్ ఎంపీ నిధుల నుంచి ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. దివ్యాంగులకు ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళని శ్రద్ధ చూపించాలనే ఆలోచన మొట్టమొదటించుకోవడం. ఆనాడు మరి మీ అందరూ చూసిన ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఆ రోజు వికలాంగుల పెన్షన్ 500 రూపాయలు అంటే ఆ రోజున 14-19లో 500 పెన్షన్ ని అది చేసినటువంటి ఘనత 4 రూపాయలు. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ పెన్షన్ ని నార్మల్ పెన్షన్ లాగా ఇచ్చారు తప్ప ఎక్కడ ఒక పెన్షన్. మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈ రోజు దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అయితే మొన్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలకి మనం ప్రారంభించుకున్నాం. ఏ రాష్ట్రంలో అమలు జరగకుండా మన రాష్ట్రం అమలు జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున మహిళలు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు. అంటే ఆర్థికంగా వాళ్ళు కూడా బలోపేతం కావాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. రాష్ట్రం ఒక పక్క సంక్షేమము, ఒక పక్క అభివృద్ధితో ముందుకెళ్తుందని చెప్పాము. ఈరోజు పైన ఢిల్లీలో మనకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అండదండలు, పవన్ కళ్యాణ్ గారి తీసుకునే చొరవతో ఈ రాష్ట్రం ఇంకా మంచి మంచి పథకాలు వికలాంగులకు, ఎందుకంటే వారు కూడా అందరితో పాటు పోటీ పడాలి. వారికి ఏదో దేవుడు ఇచ్చాడు కానీ మనకు ఇక్కడ ఈ ప్రభుత్వం వీళ్ళకందరికీ మన ముఖ్యమంత్రి ఒక దేవుడి మాదిరి ఈరోజు గౌరవం ఇచ్చి వారికి ఉచిత బస్సు ప్రయాణం, అలాగే వారు కూడా 10 వందల్లో కలిసి తిరగాలనే పెద్ద సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకి ఏదైతే ప్రారంభిస్తున్నారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే రాష్ట్రంలో చూస్తున్నాం ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు రేపు 23వ తారీఖు ఇక్కడ మన హైదరాబాద్ నక్కపల్లిలో దేశంలోనే ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ 1,50,000 కోట్లతో హాస్టల్ మెటీరియల్ ప్రారంభిస్తున్నారంటే అది ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవ.